డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులకు విద్యార్థులందరికీ కూడా నమస్కారం. నేను ప్రొఫెసర్ కె సీతారామారావు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అయితే మన విశ్వవిద్యాలయం ఏప్రిల్ 5వ తారీఖు నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు మన విశ్వవిద్యాలయ సంబంధించిన చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. అది మనందరికీ కూడా చాలా సంతోషించాల్సిన విషయం, చాలా ఆనందదాయకమైన విషయం. ఆ కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా జరుపుతున్నట్టు సమాచారం తెలిసింది. చాలా నాకు ఆనందపరిచిన విషయాల్లో ఇదొకటని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ 100 years అయిన సందర్భంగా వాళ్ళు ఈ గ్లోబల్ అల్యూమిని మీట్ ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జరపడం జరిగింది. అప్పుడు మేము చాలామంది ఆ కాన్ఫరెన్స్కు ఆ మీటింగ్ అటెండ్ చేసినాం. అప్పుడు నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్గా ఉంటుంది మన విశ్వవిద్యాలయంలో. దానికి ఆ మీట్లో మాకు యాంకర్గా పనిచేసిన ఇప్పుడు ఉన్న వైస్ ఛాన్సలర్ డాక్టర్ మన ప్రొఫెసర్ చక్రపాణి గారు ఆ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించడం జరిగింది. అప్పుడు మా మధ్యలో ఒకసారి మేము మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నామంటే, మనం ఉస్మానియా విశ్వవిద్యాలయం లాగా ఈ ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మనం నిర్వహించగలమా? మనం అంతమంది మనకు విద్యార్థులురా, ఇది మనకు సాధ్యం కాదేమో అని మేము అనుకున్నాం అప్పుడు. కానీ ఇవాళ అది వాస్తవం కాబోతున్నది. అది ఒక వాస్తవ రూపం దాల్చి ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మనం నిర్వహించుకోకపోవడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఆనందదాయక విషయం. ఈ సమ్మేళనంలో మనకు ఇటు వివిధ దేశాలు అంటే అమెరికా, తర్వాత ఇటు వెస్ట్ ఏసియా, అరబ్ కంట్రీస్, పశ్చిమాసియా దేశాలు, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత యూకే, ఇటు యూరోపియన్ కంట్రీస్లో ఉన్న విద్యార్థులు వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారనే విషయాన్ని కూడా నాకు తెలిసింది. ఇది ఆన్లైన్లో ఇవాళ నిర్వహించడం అనేది ఇట్ ఇస్ ఎ గ్రేట్ వండర్ఫుల్, చాలా అద్భుతమైన విషయం, మనందరికీ చాలా గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మన భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ఇతర జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఇగ్నోకు, అటు ఇతర రాష్ట్రాల్లో ఏర్పడ్డ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు కూడా మన విశ్వవిద్యాలయం ఒక మార్గదర్శకంగా నిలిచిపోయింది. అది కూడా మనం చాలా గర్వించాల్సిన విషయం. కాబట్టి ఈ 40 సంవత్సరాల పైన, 4 దశాబ్దాల పైన ఒక చరిత్ర ఉన్న మన యూనివర్సిటీకి అదే విషయంలో నాక్ అక్రిడిటేషన్ కూడా మనకు ఏ గ్రేడ్ రావడం, తర్వాత మన ఈ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ, విద్యా విషయక పరమైన సెలక్షన్ ఆఫ్ కోర్సెస్ కావచ్చు, చాయిస్ బేస్డ్ గ్రేడ్ సిస్టమ్ కావచ్చు, తర్వాత ఇప్పుడున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న రకరకాల విధానాలు మొదలే మనం అమలు చేసినాం మన విశ్వవిద్యాలయంలో. బకెట్ సిస్టము, చాయిస్ బేస్డ్ గ్రేడ్ సిస్టము, తర్వాత ఇంటర్ డిసిప్లినరీ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మొదటి నుంచి మనకు అమల్లో ఉన్నాయి. ఇవి కూడా మనం చాలా గర్వించదగ్గాల్సిన విషయం. అంటే ఒక రకంగా మనం మన సార్వత్రిక విశ్వవిద్యాలయాలు వాళ్ళ రెగ్యులర్ కన్వెన్షనల్ సాంప్రదాయిక విశ్వవిద్యాలయాలకు కూడా మార్గదర్శకమైన అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మరి ఇంత అడ్వాన్స్డ్గా మన విశ్వవిద్యాలయాల యొక్క పరిధి ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన
ఈ జ్యూరిడిక్షన్ మాత్రం ఒక స్టేట్కే కన్ఫైన్ అయింది. మనం అదే మన నేషనల్ యూనివర్సిటీకి ఒక భారతదేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు సెంటర్స్ ఉన్నాయి. అదే కాకుండా వాళ్లకు ప్రపంచ దేశాల్లో కూడా వాళ్లకు సెంటర్స్ ఉన్నాయి. మరి అదే సూత్రం యూజీసీ వాళ్ళ అన్ని విశ్వవిద్యాలయాలకు ఎందుకు పెట్టకూడదు? ఇదే విధంగా మన విశ్వవిద్యాలయాలకు కూడా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మనకు సెంటర్స్ ఉండాలి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టంలో బ్లెండెడ్ లెర్నింగ్, తర్వాత హైబ్రిడ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ వచ్చిన తర్వాత, ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వాడకం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చాలా సులభతరమైన విషయాలని. కాబట్టి గ్లోబలైజేషన్ కాంటెక్స్ట్ లో మనం ఈ టెక్నాలజీని చాలా సృజనాత్మకంగా వాడుకొని అటు ఎక్కడెక్కడో ఎవరెవరికో ఉన్న ఇంట్రెస్ట్ ఆసక్తులున్న మన విద్యార్థులకు, గృహిణులకు అందరికీ కూడా మనం ఈ ఫెసిలిటీని, సౌకర్యాన్ని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కల్పించాలని మొదటి నుంచి కూడా మనం అంత దూరం ఎందుకు, మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా అమెరికాలో కొన్ని సెంటర్స్ పెట్టి వాళ్ళకి నృత్యం, తర్వాత సంగీతం లాంటి కొన్ని విషయాల్లో కొన్ని కోర్సులు నడుపుతూ ఉన్నారు. సరే, ఇవి పరీక్షలు ఎట్లా పెట్టాలి అవన్నీ కూడా పెద్ద విషయాలు కావు. కాబట్టి ఆ రకంగా మనం అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం యూజీసీ రెగ్యులేషన్స్ ని సరళీకరణ చేసి వాటి యొక్క కంట్రోల్ తగ్గించి ఎక్కువ అకాడమిక్ ఫ్రీడమ్ ఇచ్చి ఈ విద్యారంగంలో ప్రపంచవ్యాపితంగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో మనం మన సార్వత్రిక విశ్వవిద్యాలయాలు వాళ్ళ రెగ్యులర్ కన్వెన్షనల్ సాంప్రదాయిక విశ్వవిద్యాలయాలకు కూడా మార్గదర్శకమైన అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మరి ఇంత అడ్వాన్స్డ్గా మన విశ్వవిద్యాలయాల యొక్క పరిధి ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఈ జ్యూరిడిక్షన్ మాత్రం ఒక స్టేట్కే కన్ఫైన్ అయింది. మనం అదే మన నేషనల్ యూనివర్సిటీకి ఒక భారతదేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు సెంటర్స్ ఉన్నాయి. అదే కాకుండా వాళ్లకు ప్రపంచ దేశాల్లో కూడా వాళ్లకు సెంటర్స్ ఉన్నాయి. మరి అదే సూత్రం యూజీసీ వాళ్ళ అన్ని విశ్వవిద్యాలయాలకు ఎందుకు పెట్టకూడదు? ఇదే విధంగా మన విశ్వవిద్యాలయాలకు కూడా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మనకు సెంటర్స్ ఉండాలి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టంలో బ్లెండెడ్ లెర్నింగ్, తర్వాత హైబ్రిడ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ వచ్చిన తర్వాత, ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వాడకం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చాలా సులభతరమైన విషయాలని. కాబట్టి గ్లోబలైజేషన్ కాంటెక్స్ట్ లో మనం ఈ టెక్నాలజీని చాలా సృజనాత్మకంగా వాడుకొని అటు ఎక్కడెక్కడో ఎవరెవరికో ఉన్న ఇంట్రెస్ట్ ఆసక్తులున్న మన విద్యార్థులకు, గృహిణులకు అందరికీ కూడా మనం ఈ ఫెసిలిటీని, సౌకర్యాన్ని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కల్పించాలని మొదటి నుంచి కూడా మనం అంత దూరం ఎందుకు, మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా అమెరికాలో కొన్ని సెంటర్స్ పెట్టి వాళ్ళకి నృత్యం, తర్వాత సంగీతం లాంటి కొన్ని విషయాల్లో కొన్ని కోర్సులు నడుపుతూ ఉన్నారు. సరే, ఇవి పరీక్షలు ఎట్లా పెట్టాలి అవన్నీ కూడా పెద్ద విషయాలు కావు. కాబట్టి ఆ రకంగా మనం అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం యూజీసీ రెగ్యులేషన్స్ ని సరళీకరణ చేసి వాటి యొక్క కంట్రోల్ తగ్గించి ఎక్కువ అకాడమిక్ ఫ్రీడమ్ ఇచ్చి ఈ విద్యారంగంలో ప్రపంచవ్యాపితంగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో మనం మన విశ్వవిద్యాలయం తన విద్యా విషయకమైన సేవలు అందించేలాగా ఈ రెగ్యులేషన్స్ మార్చాల్సిన అవసరం ఉండదనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. వీటన్నిటి దృష్ట్యా మళ్ళీ ఒకసారి అందరికీ నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గ్లోబల్ అల్యూమిని మీట్, ప్రపంచ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం అనేది ఒక అద్భుతమైన, ఆనందదాయకమైన, ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత మీ అందరి భవిష్యత్తు ఈ విశ్వవిద్యాలయాన్ని మీ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో
దీని యొక్క ప్రాముఖ్యతను, దీని అవసరాన్ని మీరందరూ కూడా ప్రమోట్ చేయాలని కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.